అశోక్ గారు మనతో పాటు లైన్లో ఉన్నారు. ఇది వచ్చేసి కాలేజీ ముందు మీరు చూసినట్టుంది వీడియోలో. ఈ కాలేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే అందరినీ పోగు చేసి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. 12 మంది కమిటీ. దానికి ఒక ప్రత్యేకమైన అకౌంట్, ఎక్కడ కూడా ఫండ్ మిస్యూజ్ కావద్దు అనే ఉద్దేశంతో ఒక కమిటీ, ఆ కమిటీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, అందరూ ఉన్నారు. సో ఇది ఒక పార్టీలకు అతీతంగా వేరే పార్టీ వాళ్ళు కూడా ఈ కమిటీలో ఉన్నారు. సో దాంట్లో మనకు ఎక్కువగా ఈ కాలేజ్ నిర్మాణం దగ్గరుండి చూపిస్తున్న వ్యక్తి అశోక్ గారు ఉన్నారు. అశోక్ గారు ఇప్పుడు మనకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కరోజు కూడా వెంకరెడ్డి గారు ఒక్కరోజు కూడా పని ఆగలేదు అని నేను మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు చెప్పారు. నిజంగా ఒక్కరోజు ఆగకుండా నా ఇంటికన్నా ఎక్కువ సమయం ఇస్తున్నాయి. అవును. అశోక్ గారు నమస్తే. అశోక్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పండి, మీరు మరి వెంకరెడ్డి గారు చాలా అప్రిషియేట్ చేస్తున్నారు మీ ఎమ్మెల్యే గారిని, తర్వాత దాంట్లో ఎవరైతే భాగస్వాములు అవుతున్నారో వాళ్ళందరినీ, ముఖ్యంగా మీరు మరి కాలేజీ నిర్మాణ కమిటీ ట్రెజర్గా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆయన నాకు కూడా చెప్పాడు, సార్ మా ఇల్లు కూడా ఆగింది కానీ నేను ఈ కాలేజీని ఆపకుండా ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశాలతో ఆయన చేస్తాను. చెప్పండి అశోక్ గారు. సార్ ముందుగా 9+ కి ప్రేక్షకులకు శుభ సాయంత్రం. సార్ చెప్పండి. సార్ ఏం లేదు సార్, మాకు ఎమ్మెల్యే గారు, మా షాద్నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే విల్లపల్లి శంకరన్న గారు ఒక మహోత్తరమైన కార్యక్రమం తీసుకున్నారు సార్. ఇది ఒక భవనమే కాదు సార్, ఇది వేలాది మంది విద్యార్థుల భవిష్యత్. ఇది దానికోసమనే ఎమ్మెల్యే గారు తన సొంత ఇల్లు కంటే ఎక్కువగా దాన్ని పర్యవేక్షణలో పెట్టి మాలాంటి నమ్మకస్తులని 2-3 అక్కడ అరేంజ్ చేసి ఆ యొక్క బిల్డింగ్ పర్యవేక్షణ బాధ్యతలు మొత్తం మాకు అప్పచెప్పినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారికి ఎలాంటి పేరు వస్తుందో సార్, ఆ కాలేజీ నిర్మాణంలో మేము ఒక డొనేషన్ చేయకపోయినా అక్కడ పర్యవేక్షించి ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో కాలేజ్ నిర్మించడంది, అందులో నిర్మించడానికైనా కూడా మేము చాలా సంతోషం గర్వపడుతున్నాం సార్. దాంట్లో అశోక్ గారు ఆ ఒక్కరోజు కూడా పని ఆగకుండా, నిజంగా మనం చూస్తాం మన ఇండ్లు బయట స్కూల్స్ కాలేజీలు కూడా చూస్తాం, మన మధ్యలో నెల రోజులలో డబ్బులు లేక, ఈ డబ్బులు లేక ఎప్పుడైనా ఆగిపోయిందా మీ కాలేజీ? లేదు సార్, ఇప్పటికీ 16 నెలలు అవుతుంది సార్ ఇప్పటికి కాలేజ్ స్టార్ట్ అయ్యి. ఒక్కరోజు కూడా పని ఆగలేదు సార్. ఎందుకంటే లేబర్ డే మాత్రమే ఉంటుంది సార్ అక్కడ. వీక్లీ అది మంత్లీ 2 times మాత్రమే బంద్ ఉంటుంది సార్ పని. ఒక రోజు 15th రోజు మాత్రమే పని బంద్ ఉంటుంది సార్ ఆ రోజు. ఇక మిగతా రోజులు ఒక్కరోజు పని అక్కడ ఆగింది లేదు సార్ అక్కడ ఇంతవరకు కూడా. ఓకే, నేను విన్నాను, ఇది వాస్తవేనా, మధ్యలో కొంచెం ఫండ్స్ తక్కువ పడితే ఎమ్మెల్యే గారు తన ఒకటి ఫ్లాట్ అమ్మారని, నిజమేనా? నేను విన్నది నిజమేనా అది? అవును సార్, ఎందుకంటే అది ఒకరోజు మధ్యలో కొంచెం డోనర్స్ వాళ్ళు వీళ్ళు కొంచెము రెస్పాండ్ కాకపోయేసరికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే, మీరు ఏమి టెన్షన్, నేను ఒక డిసిజన్ తీసుకున్నా, నేను కాలేజీ కట్టి తీరుతా అంతే. నేను దానికోసం నేను ఫ్లాట్ ఎందుకు అమ్మి ఇస్తా చెప్పి మామూలుగా ఫ్లాట్ అమ్మి మాకు ఒక 1.5 ఇవ్వడం జరిగింది సార్. మాకు ఆ 1.5 తో ఇప్పటి వరకు పని నడుస్తా ఉంది. ఇప్పటి వరకు 2 months అవుతుంది సార్. అది ఫ్లాట్ అమ్మి కూడా 2 months అవుతుంది. 1.5 crore 1.5 crores సార్ ఇప్పటికి. ఫ్లాట్ డబ్బులు అయ్యి సొంత ఫ్లాట్ వాస్తవంగా అయితే. థ్యాంక్ యూ అశోక్ గారు, మీరు ఆ కాలేజీ నిర్మాణంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు. సార్ కూడా వెంకరెడ్డి గారు వస్తారు మీ కాలేజీ వేస్తారు. తర్వాత ఇది సార్కున్న పరిచయాలు కావచ్చు, సార్కున్న యొక్క బ్యాక్గ్రౌండ్, సార్ ఆర్టికల్ రాస్తుంటాడు, ఈ కాలేజీకి అనేక మందికి పరిచయం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక వ్యాపారం కాదు, ఇది చాలామందికి ఇది వెళ్తే ఏంటంటే చాలా అన్నట్టుగా 119 నియోజకవర్గాలలో ఇలాంటి విద్యా సంస్థలు కనుక అప్గ్రేడ్ అయితే ఉన్నాయి, కానీ కూలిపోతున్నాయి, నీళ్లు గారుతున్నాయి, నీళ్ళు లేవు, వాష్రూమ్ లేవు. ఇంతమంది ఒక గౌరవం ఇది. అయితే గవర్నమెంట్ స్కూల్ పోతున్నా అంటే చాలామందికి తక్కువ చూపు. కొంతమంది తల్లిదండ్రులు చెప్పుకోరు, మా పిల్లోడు ఎక్కడ చదువుకుంటున్నారంటే ప్రభుత్వ స్కూల్లో, ప్రభుత్వ కాలేజీలో చదువుకుంటున్నారంటే ఎదుటి వాళ్ళు ఎలా మమ్మల్ని అవమానపరుస్తారన్న పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనం ఉన్నాం. అలాంటి రోజుల్లో ఈ కాలేజీకి పోతున్నామని కాలర్ ఎగిరేసి చెప్పచ్చు, గౌరవంగా చెప్పచ్చు.